ఆయన మనల్ని ప్రేమించి అర్హతకు మించి మనల్ని ప్రేమించాడు. ఆయన ప్రేమించి కల్వరి శిలువపై ఆఖరి రక్తపు బొట్టు వరకు ఆయన కార్చి మన కోసం చనిపోయాడు. అలాంటి మనము అంటే అంత శ్రేష్టమైన రక్షణ పొందుకున్నటువంటి మనము మన జీవితాల్లో మన క్రియల విషయంలో మనం ఓడిపోకూడదు. మన రక్షణ విషయంలో మనం గెలిచాం, మనం క్రీస్తుని అంగీకరించాం, బాప్తిసం పొందాం, కానీ మన క్రియల విషయంలో మనం ఓడిపోతే మాత్రం ఎలాంటి ప్రయోజనం ఉండదు. కాబట్టి ఎందరైతే ఈ వాక్యం వింటున్నారో పాత క్రియలను ఇంకా ఆపేసేయండి. ఒకవేళ రక్షణ తీసుకోక మునుపు ఉన్నటువంటి క్రియలు ఇంకా మీ జీవితంలో ఉంటే లెట్స్ స్టాప్ ఇట్ ఫ్రమ్ టుడే. ఆ క్రియలను ఈ రోజుతో మనం సమాధి చేసేద్దాం. నూతన క్రియలతో మన విశ్వాస జీవితాన్ని మనం పెంపొందించుకుందాం. దేవుడు ఏదైతే బైబిల్ గ్రంథంలో చెప్తున్నాడో బైబిల్లో ఆయన చెబుతున్నటువంటి ఆ మాటను అనుసరించి మన జీవితాన్ని ముందుకు తీసుకెళ్దాం. ఆయన మనల్ని ప్రేమించి అర్హతకు మించి మనల్ని ప్రేమించాడు. ఆయన ప్రేమించి కల్వరి శిలువపై ఆఖరి రక్తపు బొట్టు వరకు ఆయన కార్చి మన కోసం చనిపోయాడు. అలాంటి మనము అంటే అంత శ్రేష్టమైన రక్షణ పొందుకున్నటువంటి మనము మన జీవితాల్లో మన క్రియల విషయంలో మనం ఓడిపోకూడదు. మన రక్షణ విషయంలో మనం గెలిచాం, మనం క్రీస్తుని అంగీకరించాం, బాప్తిసం పొందాం, కానీ మన క్రియల విషయంలో మనం ఓడిపోతే మాత్రం ఎలాంటి ప్రయోజనం ఉండదు. కాబట్టి ఎందరైతే ఈ వాక్యం వింటున్నారో పాత క్రియలను ఇంకా ఆపేసేయండి. ఒకవేళ రక్షణ తీసుకోక మునుపు ఉన్నటువంటి క్రియలు ఇంకా మీ జీవితంలో ఉంటే లెట్స్ స్టాప్ ఇట్ ఫ్రమ్ టుడే. ఆ క్రియలను ఈ రోజుతో మనం సమాధి చేసేద్దాం. నూతన క్రియలతో మన విశ్వాస జీవితాన్ని మనం పెంపొందించుకుందాం. దేవుడు ఏదైతే బైబిల్ గ్రంథంలో చెప్తున్నాడో బైబిల్లో ఆయన చెబుతున్నటువంటి ఆ మాటను అనుసరించి మన జీవితాన్ని ముందుకు తీసుకెళ్దాం.